కూడా నిశాఖ లైనీకి వచ్చాడేంటి? ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. Take your seat. థ్యాంక్ యూ. మీతో ఓ కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ కేసు? అదే సార్, అనామిక గురించి. ఓహో, తన గురించా? తను నా ఆఫీస్ స్టాఫ్గానే నాకు తెలుసు. అంతకు మించి నాకేం తెలీదు. మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్కి రావటం లేదని. ఇట్స్ ఓకే. నిషా, కమ్ టు మై క్యాబిన్. నిషా, అనామిక బయోడేటా పర్టికులర్స్ సార్కి ఇవ్వు. నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. వరుసగా మీ వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. సో తన నెక్స్ట్ టార్గెట్ మీరేనని నా డౌట్. థ్యాంక్ యూ. మీరు డేంజర్లో ఉన్నారు కాబట్టే చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నిజాలు బయటపెడితే కనీసం మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తా, వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతా? ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రే, కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా, ఎక్స్క్యూజ్ మీ. యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే. ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది. కానీ తెలిసిన తర్వాతే చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా? అనామిక ఇల్లు ఇదేనా? అవునండి, లోపలికి రండి. అనామిక ఏమైపోయిందో కూడా మీకు తెలీదా? అదేంటి సార్ అలా అంటారు? మా అమ్మాయి కనిపించట్లేదని 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకెవరి మీద అనుమానం ఉందా? మాకెవరి మీద అనుమానం లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి గురించి ఏమన్నా? ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం, తెలుస్తుంది. హలో, ఎస్ స్పీకింగ్. మా ఎస్ఐ ప్రభాకర్, ఫోకస్ అంతా మీ మీదే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్ డు యు మీన్? ఆ మర్డర్స్ లో మీ ప్రమేయం ఉందని అతని అనుమానం. Is it going to be complicated? సార్, ఈ ఫైల్ని మీరు చెక్ చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను. No, not now. Don't disturb me. నీ గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను సార్, ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంటాక్ట్. అలాగే సార్.
హలో. హలో, ఏంటి సార్ అంత టెన్షన్గా వెళ్ళారు? నన్నేమైనా కంపెనీ ఇమ్మంటారా? యా నిషా, కమ్ డార్లింగ్, ప్లీజ్ రష్ హియర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ. Excuse me, sir. I'm with you. I'm waiting for you. Nisha, come on, darling. Come on, I am eagerly waiting for you. I am waiting for you, Nisha. ఆహా, ఈరోజేంటి చాలా రొమాంటిక్గా ఉన్నావు. మీకోసమే. నిషా, నువ్వు రాకపోయింటే నాకు టెన్షన్తో మెంటల్ ఎక్కువ ఉండేది తెలుసా? టెన్షన్ ఎందుకు సార్? నేను వచ్చేసాను కదా, హాయిగా ఉంటుంది. యూ క్యూట్ గర్ల్. నిషా, నీకు మాట నిజం చెప్పనా? అసలు నీలో ఎంత అందం ఉంటుందని నేను ఊహించలేదు తెలుసా? నీ అందంతో నా వయసునే పడగొట్టేస్తున్నావు. అబ్బో, ఈ వయసులో కూడా ఏం పట్టు. నిషా, నువ్వు ఇలాంటి స్వర్గాన్ని చూపిస్తావు నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? మీ స్పీడ్ చూస్తుంటే నన్ను నడిపేసేటట్టున్నారు. నిషా, నీ అందాన్ని చూస్తే ఎవరైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతారు. అయితే సిద్ధంగా ఉండండి, నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే, డన్. సార్, ఎక్కడ అప్పుడే మందు మొదలెట్టేసాడా సార్? సార్, ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు? మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా సార్? ఎండి గారు సార్, ఎక్కడ లేటినా? సార్, ఎండి గారు బాత్రూమ్ ఉన్నాడేంటి? డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే హైదరాబాద్లో వాటర్